హలో గాయ్స్, బాగున్నారు అందరూ. ఈరోజు వీడియో ఏంటంటే నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. వీడియో కోసం అయితే చూసేయండి, నా స్టైల్లో పులిహోర ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో ఉంది. చూసేయండి గాయ్స్. ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఎంత కావాలో అంత రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు గింజి వార్చుతాను అనమాట. రైసు నార్మల్గా అన్నం తినాలనుకున్నా సరే నేను వార్చుతాను, పులిహోర కోసమనే కాదు. ఇప్పుడు నేనైతే కొంచెం చింతపండు గుంజు కూడా తీసుకొని అది కూడా వేద్దామని చెప్పేసి అయితే కొంచెం వేడి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను నిమ్మరసం కూడా వేస్తాను. అందులో కొంచెం నిమ్మరసం, కొంచెం చింతపండు, ఈ రెండు వేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది గాయస్, మామూలుగా కాదు. ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేసుకుందామని చెప్పేసి కడుక్కుంటున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు వాడ్చుకొని తీసుకొచ్చి ఒక పళ్ళెంలో అయితే వేసుకొని అందులో అల్లం, కావాల్సినంత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే వేసుకున్నాను. వేసుకొని చూసారు కదా, గుంజు కూడా అయిపోయింది. చింతపండు గుంజు కూడా తీసుకున్నా. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం అనమాట. కొంచెం అంటే మనకి పులిహోరకి ఎంత సరిపోతుంది అంత అయితే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు అవి కప్పెట్టేసాను అనమాట. లోపల అదే అల్లం, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు ఇవైతే కప్పెడేసిన తర్వాత అందులో నేను కొంచెం చింతపండు గుంజు, నెక్స్ట్ సాల్ట్, నిమ్మరసం ఈ మూడు అయితే మిక్స్ చేసేసుకున్నాను, కలిపేసుకున్నాను అనమాట. చాలా వరకు చాలామంది పులిహోర చేసినప్పుడు తప్పు ఏంటంటే ముందు తాలింపు వేసేసి తర్వాత పులుపులు వేస్తారనమాట. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. పులుపు ఏమో రైస్కి పట్టదు. ఫస్ట్ అయితే మనం పులుపు అవన్నీ కలిపేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నేను తాలింపుకి అయితే కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకున్నా. ఇప్పుడు అందులో ఫస్ట్ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను గాయస్. అలానే పల్లీలు, శనగపప్పు, మినగపప్పు, నెక్స్ట్ కొంచెం ఆవాలు కూడా వేసుకున్నా గాయస్. వేసుకొని నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళి అందులో ఇప్పుడు తాలింపుని అయితే తీసుకెళ్ళి రైస్లో అయితే వేసుకున్నాను గాయస్. ఇప్పుడు చాలా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కలుపుకోవడంలోనే ఉంటుంది పులిహోర అయితే. చెప్తారు కదా, పులిహోర కలుపుతున్నావు రాజా అని చెప్పేసి, అలాగే అనమాట. పులిహోర అంతా బాగానే ఉంటుంది, కలుపుకున్నప్పుడు టేస్టే వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీట్గా అయితే కలుపుకోవాలి. సాల్ట్, మళ్ళీ అదేంటంటారు పులుపు, ఇవన్నీ సరిపోయేలా చూసుకోవాలి. చూసారు కదా గాయస్, పులిహోర అయితే నేను ఈ స్టైల్లో అయితే చేస్తానన్నమాట. ఎప్పుడు ఇలానే చేస్తాను, చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే నేను చేసిన పులిహోర చాలామంది ఇష్టపడతారు కూడా. అండ్ నాకైతే ఇష్టం ఉండదు పులిహోర, బిర్యానీ నేను చేసుకున్న అయితే నాకు ఇష్టం ఉండదు అనమాట అంతలాగా. బయట వాళ్ళు ఎవరైనా చేస్తే తినాలనిపిస్తుంది, కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం నేను చేసిందంటే ఇష్టం పులిహోర. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ కూడా చేయండి. పులిహోర రాని వాళ్ళనమాట. పులిహోర చాలామందికి వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది, కానీ స్టైల్ మారిపోద్ది అనమాట. మనం అయితే ఈ స్టైల్లోనే చేస్తాం గైస్. చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఉన్నాడు పక్కన. చూడు, టేస్ట్ చూడు, మీ ఫ్రెండ్స్కి చూపించు, మీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చూపించు అని చెప్తుండు. సరే చూపిస్తాను, పెద్ద స్టార్ అయిపోతాను, ఎట్టకారం చేస్తున్నాడు అనమాట. నాకు ఉన్నదే ఒక 500 సబ్స్క్రైబ్స్ కూడా లేరు, కానీ నేనే స్టార్ని అయిపోతాను అని చెప్పేసి నేను అంటున్నా. ఏం లేదు, నువ్వు అవుతావు, మంచిగా వీడియోస్ తీసి పెట్టుకో చాలు అంటున్నాడు. సరే అలానే చేస్తానని చెప్పేసి నేను చూస్తున్నా. ఇప్పుడైతే పులిహోర కలుపుకున్నాను. నెక్స్ట్ నేనైతే సాల్ట్ కూడా సరిపోవట్లేదు అసలు. ఈరోజు ఏంటో నాకు అర్థం కాదు, ఎంత సాల్ట్ వేసానో గైస్. సాల్ట్ కూడా సరిపోలేదు. పులుపు అయితే సరిపోయింది కానీ సాల్ట్ అయితే సరిపోలే. అలా కలుపుతూనే ఉన్నా కొద్దిసేపు. మా హస్బెండ్ ఏం చెప్పాడంటే పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, మీ అమ్మ పులిహోర చేసేస్తుంది, తినేద్దరు కానీ అని చెప్పాడు. మీ అమ్మ చేస్తుందని చెప్పలేదు, పులిహోర నేను చేసి పంపిస్తాను రా అని చెప్పాడు. అస్సలు ఒకటి కూడా సాయం చేయలేదండి, నేనే చేసుకున్నా. అయితే ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకున్నాను. నేను చాలా వరకు అయితే హస్తం అయితే యూజ్ చేయను అనమాట. నార్మల్గా నా చేతితోనే కలిపేస్తాను. చేతితో కలిపింది అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు. నీట్గా కలుస్తుంది అనమాట. గరిటె కన్నా చేతితో కలుపుకుంటే నీట్గా కలుపుకోవచ్చు గైస్. అది కూడా ఎలా అంటే కొంతమంది పట్టేసుకొని ఇలా నలిపేస్తుంటారు రైస్ని. అస్సలు నలపకూడదు, జస్ట్ ఇలా చేతులతోని లూజ్గా వదులుకుంటూ కలపాలన్నమాట. చూసారు కదా గైస్, అలా కలపాలి. అప్పుడే రైస్ అయితే నలగకుండా ఉంటుంది. ఫ్రీగా కలపాలన్నమాట. లూజ్గా అంటారు కదా, అలా గట్టిగా ఇలా పట్టుకొని కలిపేసాం అనుకో, అదేమవుతుందంటే ముద్దలా అయిపోతుంది, అప్పుడు బాగుంటుంది కదా. నేను ఎప్పుడు రైస్ వండినప్పుడు పులిహోరకి ఒక
90% మాత్రమే ఉడికిస్తాను. ఉన్న 10% ఉడికించను. ఎందుకంటే మనం తాలింపు అది వేసిన తర్వాత అది ముద్దగా అయిపోద్దనమాట. అందుకని చెప్పేసి 90% ఉడికించుకొని ఉన్న 10% ఇందులోకి వచ్చాక కరెక్ట్ లెవెల్ అయితే సరిపోతుంది గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ గైస్.